మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం గురించి పని చేయాలంటే నమోదు ఎక్కడ చేయించుకోవాలి పేరుని, ముఖ్యంగా మహిళలు, అది కూడా ఎస్సీ ఎస్టీ సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారో. హాయ్, హలో, వెల్కమ్ టు T1 అకాడమీ. నా పేరు చంద్రశేఖర్. ఈరోజు మనం పూజ్యబాబు గ్రామీణ రోజ్గార్ యోజన పథకంగా పేరు మార్చబడిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం గురించి మరియు జాతీయ ఉపాధి హామీ చట్టం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. జాతీయ ఉపాధి హామీ చట్టం, దీనిని 2005 ఆగస్ట్ 25న కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆమోదించింది. ఇది 2006 ఫిబ్రవరి 2 నుండి ఇది అధికారికంగా ప్రారంభమైంది. మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో 200 జిల్లాలలో ఈ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ 200 జిల్లాలు కూడా వెనుకబడిన జిల్లాలు. ఆ 200 జిల్లాల్లో జాతీయ ఉపాధి హామీ చట్టం మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో బండ్లపల్లి అనే గ్రామంలో ప్రారంభమైంది. మరి 2006 అంటే అప్పటికి మనకు తెలంగాణ రాలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్ని జిల్లాలు ఎంపికైనాయి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి 13 జిల్లాలు ఎంపికైనాయి. అందులో 9 జిల్లాలు వచ్చేసి తెలంగాణ నుండి, 3 జిల్లాలు వచ్చేసి రాయలసీమ నుండి, 1 జిల్లా వచ్చేసి కోస్తాంధ్ర నుండి. జాతీయ ఉపాధి హామీ చట్టం 100 రోజులు పని కల్పించాలి. అది కూడా ఎట్లా? చట్టబద్ధంగా. అంటే చట్టబద్ధంగా 100 రోజులు పని కల్పించాలనే ఉద్దేశంతో ఈ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి. అంటే మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలి. ఏ విధంగా చేయాలి అంటే నీటిని సంరక్షించడం ద్వారా కానీ, రోడ్ల నిర్మాణాన్ని చేపట్టడం ద్వారా కానీ, మురికాలను నిర్మించడం ద్వారా కానీ ఈ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయవచ్చు. ఇంకో విషయం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి అదనపు ఆదాయం రావాలి. ఇలా అదనపు ఆదాయాన్ని కలిగించి వారి యొక్క జీవనోపాధిని బలోపేతం చేయాలి. అంటే గ్రామీణ ప్రాంతాలలో నివసించే వారి యొక్క జీవనోపాధిని బలోపేతం చేయడం కోసం ఈ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలలో పని తక్కువ ఉన్నది, పని కోసం వాళ్ళు పట్టణాలకు వెళ్తున్నారు కాబట్టి ఇలా పట్టణాలకు వెళ్ళే వారి వలస సంఖ్య తగ్గించాలనే ఉద్దేశంతో ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇంకా దేనికోసం దీన్ని ప్రవేశపెట్టారంటే ముఖ్యంగా మహిళలు, అది కూడా ఎస్సీ ఎస్టీ సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ పథకంలో భాగస్వామ్యం కల్పించి, ఈ పథకం అంటే జాతీయ ఉపాధి హామీ చట్టంలో భాగస్వామ్యం కల్పించి వారిని ఈ పథకంలో వాళ్ళని భాగస్వామ్యం చేస్తే వాళ్ళకు కొంచెం ఉపాధి లభిస్తారనే ఉద్దేశంతో జాతీయ ఉపాధి హామీ చట్టంలో చేర్చడం జరిగింది. అసలు ఈ పథకానికి అర్హులు ఎవరు అంటే జాతీయ ఉపాధి హామీ చట్టం కింద పని చేయాలంటే ఏ అర్హతలు కలిగి ఉండాలి అంటే ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కుటుంబాలు ఉంటాయో వాళ్ళందరూ కూడా దీనికి అర్హులే. వాళ్ళకి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అంటే 18 సంవత్సరాలు నిండి ఉండి గ్రామీణ ప్రాంతాలలో నైపుణ్యం లేకుండా కేవలం శారీరక శ్రమ కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అర్హులు. పథకంలో పని చేయాలంటే నమోదు ఎక్కడ చేయించుకోవాలి పేరుని. ఎవరైతే పని చేయాలని అనుకుంటారో వాళ్ళందరూ కూడా అదే గ్రామ పంచాయతీలో దరఖాస్తు నింపాలి. ఏంటా దరఖాస్తు అంటే నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నాకు పని కల్పించండి అని చెప్పేసి అతను అప్లికేషన్ పెట్టుకుంటే అప్పుడు గ్రామ పంచాయతీ ఏం చేస్తుందంటే అతని యొక్క అప్లికేషన్ పరిశీలించి ఇతడు పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఈయనకు పని కల్పించాలి అనే ఉద్దేశంతో అప్లికేషన్ చేసుకున్న తేదీ నుండి 15 రోజుల్లోగా ఇతనికి ఒక జాబ్ కార్డు మంజూరు చేస్తుంది. ఎవరికి? దరఖాస్తుదారుడికి. ఇలా 15 రోజుల్లోపు జాబ్ కార్డు వచ్చిన తర్వాత మళ్ళీ ఇతడు నేను పని చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి మళ్ళీ ఒక అప్లికేషన్ పెట్టుకుంటాడు గ్రామ పంచాయతీకి. అప్పుడు గ్రామ పంచాయతీ ఏం చేస్తుందంటే ఇతనికి 15 రోజుల్లోగా పని కల్పిస్తుంది. ఒకవేళ గ్రామ పంచాయతీ ఇతనికి 15 రోజుల్లోగా పని కల్పించకపోతే ఎప్పుడైతే దరఖాస్తుదారుడు పని కోసం దరఖాస్తు చేసుకున్నాడో ఆ రోజు నుండి అతడికి ప్రభుత్వం నిరుద్యోగ వృత్తిని అందిస్తుంది పని కల్పించకపోతే. ఒకవేళ ప్రభుత్వం ఇతనికి పని కల్పించింది అనుకో 15 రోజుల్లోపు, మరి ఎంత దూరంలో ఇతనికి పని కల్పించాలి
అంటే దరఖాస్తుదారుడు ఇంటి నుండి కేవలం 5 కిలోమీటర్ల లోపు మాత్రమే ఇతడికి పని కల్పించాలి. అంతకంటే ఎక్కువ కల్పించొద్దా అంటే కల్పించవచ్చు, కానీ 5 కిలోమీటర్ల లోపే కల్పించాలి. ఒకవేళ 5 కిలోమీటర్లు దాటితే ప్రభుత్వం ఏం చేస్తుందంటే 10% ఎక్స్ట్రా వేతనంతో ఇతనికి వేతనం అనేది చెల్లిస్తుంది. ఎప్పుడు 5 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో పని కల్పించినప్పుడు. జాబ్ కార్డు వచ్చింది, పనికి అప్లై చేసిర్రు, పని చేద్దామని సిద్ధంగా ఉండరు. మరి అసలు వీళ్ళు ఏం పని చేయాలి అనేది ఫస్ట్ మీకు తెలియాలి. ఏం పని చేస్తారంటే గ్రామీణాభివృద్ధికి తోడ్పాటుని అందించే ఏ పనులైనా కానీ ఈ అప్లికేషన్ అంటే ఈ లబ్ధిదారులు చేయవచ్చు. అంటే గ్రామీణాభివృద్ధికి తోడ్పడే ఏ పనులైనా చేయవచ్చు. మరి గ్రామీణాభివృద్ధికి తోడ్పడే పనులు ఏముంటాయంటే 1 కాలువల నిర్మాణము, 2 చెరువుల తవ్వకము, 3 భూమిని చదును చేయడము, 4 సామాజిక అడవుల పెంపకము. ఈ పనులు అయిపోయిన తర్వాత వీళ్ళకు వేతనాలు చెల్లించాలి. మరి వేతనాలు ఎవరిస్తారంటే వేతన సవరణ చట్టం 1948 ప్రకారం వీళ్ళకి వేతనం చెల్లించబడుతుంది. ఈ జాతీయ ఉపాధి హామీ చట్టం ప్రకారం అన్ని రాష్ట్రాలకు ఒకే విధమైన వేతనం లేదు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఉంది. అత్యధిక వేతనం చెల్లించే రాష్ట్రాలలో ముందు వరుసలో ఏదుందంటే హర్యానా, ఆ తర్వాత గోవా, ఆ తర్వాత కర్ణాటక. ఈ 3 రాష్ట్రాలు కూడా అత్యధిక వేతనాన్ని చెల్లిస్తున్నాయి. మరి అత్యల్ప వేతనాన్ని చెల్లించే రాష్ట్రాలు ఏమేమి ఉన్నాయి? 1 అరుణాచల్ ప్రదేశ్, 2 నాగాల్యాండ్, 3 ఉత్తరప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్. ఈ రెండు రాష్ట్రాలు కూడా సమానమైన వేతనాన్ని కలిగిస్తున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం ఇచ్చే వేతనం ఎంత అంటే 300 రూపాయలు. ఈ 300 రూపాయలు ఇవ్వడానికంటే ముందు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇచ్చిన కూలీ ఎంత అంటే 272 రూపాయలు. అంటే సుమారుగా 270 నుంచి 300 పెరిగింది. అంటే 10.29% పెరిగింది. అసలు ఈ టాపిక్ మనం ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఉందా, దీని పేరును ప్రస్తుతం పూజ్యబాపు గ్రామీణ రోజ్గార్ యోజనగా మార్చారు. అందువల్ల ఈ అంశం ఇప్పుడు ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. అంతకుముందు 100 రోజులు పని కల్పించాలని నిబంధన ఉండేది, కానీ ఇప్పుడు దీనిని 125 రోజులకు పెంచుతూ కేంద్రం ప్రతిపాదనలు చేసింది. మరి ఇది అమలైందా అంటే ఇంకా పరిశీలన దశలోనే ఉంది. ఇది ఇంకా అమలు కాలేదు. జస్ట్ ప్రపోజల్ పెట్టారు. దీని పేరును మారుస్తున్నట్టుగా 100 రోజుల నుండి 125 రోజులకు పెంచుతున్నట్టుగా కేవలం ప్రతిపాదనలు పెట్టారే తప్ప ఇది ఇంకా ఆమోదం పొందలేదు. అభ్యర్థులు దీన్ని గుర్తించాలి. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా అత్యధికంగా కూలి కల్పిస్తున్న రాష్ట్రం ఏదంటే రాజస్థాన్. అంటే అత్యధికంగా కూలి అంటే అత్యధిక రోజులు పని కల్పిస్తున్న రాష్ట్రం ఏదంటే రాజస్థాన్. మహిళలకు భాగస్వామ్యం అత్యధికంగా కల్పిస్తున్న రాష్ట్రం ఏదంటే కేరళ మరియు కర్ణాటక. అంటే ఈ పథకంలో అత్యధికంగా మహిళలే పాల్గొంటున్నారు. ఇట్లా పాల్గొనే రాష్ట్రాలలో ముందున్న రాష్ట్రం ఏదంటే కేరళ అండ్ తమిళనాడు. ఈ 2 రాష్ట్రాలు ముందున్నాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.